మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కార్యాలయంలో అనధికారికంగా ఉన్న 6 ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి 45,100 నగదు, డ్రైవర్ నుంచి 16,500 నగదు, నూతన లైసెన్సులు, రెన్యువల్స్, అదేవిధంగా ఫిట్నెస్కు సంబంధించిన కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని, గౌరవ డీజీ సివి ఆనంద్ ఆదేశాలతో ఈ దాడులు నిర్వహించామని, కార్యాలయంలో 6 ఏజెంట్లు, జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నామని, వీరి నుంచి నగదు, పలు కాగితాలను స్వాధీనం చేసుకున్నామని, ఏజెంట్లు, డ్రైవర్లు అనధికారిక వ్యక్తులు కార్యాలయంలో ఉండకూడదని, డీడీలు, చెక్కులే ఉండాలని, అందుకు విరుద్ధంగా వీరి వద్ద నగదు ఉందని, నగదును స్వాధీనం చేసుకున్నామని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో సిఐలు శ్యామ్ సుందర్, ఎల్ రాజు, ఎస్ రాజు సిబ్బంది పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ నమస్కారం. నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్. ఈరోజు మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీల వివరాలు ఏమనగా, మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్, 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ల కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. అలాగే క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంటర్టైన్ చేయాలి. కానీ మహబూబాబాద్ ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము. అలాగే డిటిఓ గౌస్ పాషా గారి డ్రైవర్ అయినటువంటి సుబ్బారావు, ఆయన దగ్గర 16,500 రూపాయలు దొరికాయి. అలాగే కొన్ని బండి పేపర్లు, కీసు దొరికినాయి. అతను కూడా మరి ఎందు గురించి పెట్టుకున్నాడు అని విచారిస్తున్నాము. అలాగే ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. మిగిలిన వివరాలు అన్నీ ప్రెస్ నోట్ ద్వారా మీకు తెలియజేస్తాం.